జనగామ పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం కాలంగా ఇన్స్పెక్టర్లు తరచుగా బదిలీ కావడంతో అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయనే ఆరోపణలు విమర్శలు తీవ్రమవుతున్నాయి. గత సంవత్సర కాలంలో జనగామ పోలీస్ స్టేషన్లో విధులలో చేరిన ఇన్స్పెక్టర్లు వివిధ ఆరోపణల కారణంగా ఎక్కువ కాలం పనిచేయకుండానే బదిలీ అవుతున్నారు. ఇన్స్పెక్టర్లు తరచుగా మారుతున్న పరిస్థితుల వల్ల కింద స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా సివిల్ దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని, గుట్కా మట్కా వ్యభిచార కేంద్రాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇక్కడ పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఏడాది కాలంగా జనగామలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరిన సిఐకి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అక్రమ దందాలు, విధులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎస్ఐలు, కానిస్టేబుళ్లను కొత్త సిఐ ఎలా నిలువరిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అక్రమ కార్యకలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. వరంగల్ ప్రతినిధి మౌనిష్, చెప్పండి, అసలు ఇన్స్పెక్టర్లు ఎక్కువగా తరచుగా ఇలా ట్రాన్స్ఫర్ అవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఎస్ లక్ష్మీనాథ్, జనగామ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఇటు పట్టణం, అదేవిధంగా మండల పరిధితో పాటుగా జిల్లా కేంద్రంగా ఉన్న తరుణంలో ప్రజలు తమ సమస్యల నిమిత్తం అయితే పోలీస్ స్టేషన్ కి ప్రతిరోజు పదుల సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో అయితే ఈ స్టేషన్ కి సంబంధించిన అధికారులు కీలక బాధ్యత అయితే నిర్వహించాల్సి వస్తుంది. కానీ సంవత్సరం నుంచి జనగామ స్టేషన్ కి ఏమైందో తెలియగాని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించడానికి వచ్చిన ఇన్స్పెక్టర్లు వివిధ ఆరోపణలతో ఎక్కువ కాలం పని చేయకుండానే బదిలైపోతున్నారు. ఈ నేపథ్యంలో సంవత్సర కాలంలోనే 2 సిఐలు బదిలీ వేటుకు గురయ్యారు. అప్పటి సిఐ రఘుపతి రెడ్డి రాయళ్లపై కేసు నమోదు చేసిన విషయంలో అప్పట్లో పెద్ద ఎత్తున ఇటు పోలీసులకు మరియు లాయర్లకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి సిఐ రఘుపతి రెడ్డిని బదిలీ వేటు వేశారు అప్పటి అధికారులు. అయితే మరొక సిఐ దామోదర్ రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీ వేటు వేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సంవత్సరం కాలంలోనే 2 సిఐలపై పలు ఆరోపణలపై బదిలీ వేటు అయితే వేయడం జరిగింది. దీంతో సంవత్సరం కాలం పాటుగా పోలీస్ స్టేషన్ లో కొందరు కింది స్థాయి అధికారులదే ఇష్టారాజ్యంగా మారిపోయిందని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కింది స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా సివిల్ దందాలకు తరలిస్తున్నారని, పోలీస్ అధికారుల పనితీరు, కానిస్టేబుల్ల దందాలపై విమర్శలు, ఆరోపణలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. జనగామ జిల్లా కేంద్రం అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు, గుట్కా, వ్యభిచారం లాంటి వాటికి కేంద్రంగా మారిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనగామ జిల్లా కేంద్రం పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన సిఐకి సవాళ్ళు అయితే స్వాగతం పలుకుతున్నాయని చెప్పొచ్చు. ఏడాది కాలంగా జనగామలో చోటు చేసుకున్న పరిస్థితులు, అదేవిధంగా కొందరు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు సిఐ ఎలా నిలవగిస్తారనే అంశం ఇప్పుడు జనగామ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్, ఇప్పటికే అక్రమ దందాల విధుల్లో అలసత్వం, అదేవిధంగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. వారిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్లు చర్చలు అయితే కొనసాగుతున్నాయి లక్ష్మణ్. అయితే ఇన్ని వివాదాల మధ్య కొత్తగా వచ్చిన సిఐ ఏ విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తారో, కింది స్థాయి అధికారులను ఎలా కట్టడి చేస్తారో, మళ్ళీ ఇలాంటి ఆరోపణలు రాకుండా ఎలా చూస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ మోనిష్.